నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పెళ్ళంటే. రచన ఏ. ఉగాది వసంత గారు. మనవరాలు పెళ్లి చేసుకుని పట్టుమని సంవత్సరం కూడా కాలేదు, విడాకులు తీసుకుంటానంటోంది అని తెలిసి ఆమెతో మాట్లాడటానికి వెళ్తుంది ఆమె. ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమె మాటలకు మనవరాలి ప్రతిస్పందన ఎలా ఉందనేది కథలో విందామండి. కథ చాలా బావుందండి. స్కిప్ చేయకుండా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాము. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారని అంతా అనుకున్నారు. కానీ పెళ్ళైన ఏడాదికే నాకు విడాకులు కావాలి, నా భర్తతో ఇక నేను కలిసి ఉండలేను అని తేల్చి చెప్పేసింది ఆ భార్య. కారణమేమిటని కుటుంబ సభ్యులు అడిగితే ఆమె చెప్పిన కారణం విని, కుందామంటే 7 వారాల నగలు లేవు, కట్టుకుందామంటే పట్టు చీనాంబరాలు లేవు, అయినా ఏమిటే నీ ముస్తాబు ఎప్పటికీ తెమలదు, మనం పెళ్లి చూడ్డానికి మాత్రమే వెళ్తున్నాం, నువ్వే పెళ్లి కూతురిలా గంటలు గంటలు అద్దం ముందు కూలబడితే ఎలాగోసేవ్. గంట నుంచి అద్దాన్ని అంటిపెట్టుకొని కూర్చున్న మనవరాలు సుందరిని చూస్తూ రాజేశ్వరమ్మ గారు సుందరి అమ్మమ్మ సహనమిక సహవాసం చేయడానికి మొరాయిస్తే అన్నారు. మధ్య కొంచెం ఆగు అమ్మమ్మా. ఒక్కోసారి పాపిడి సరిగా కుదరక ఇలానే ఉంటుంది. అదేదో ప్రతిసారి ఇంతే అన్నట్లు సాధిస్తావేంటి? అమ్మమ్మ సహనానికి సెలవివ్వలేదు మనవరాలివైనా. పెళ్లికి వెళ్ళడం అంటే మొదటినుంచి అన్ని వేడుకలు చూడాలి, వాటిల్లో పాలు పంచుకోవాలి. అంతేగాని సగం సినిమా అయ్యాక తడుముకుంటూ లోపలికెళ్ళి సీటులో కూలబడినట్టు కూడదే. ఏదో హోటల్కి వెళ్ళి భోజనం చేసినట్టు భోజనాల కోసం వెళ్ళినట్టు అస్సలు ఉండకూడదు. సుందరి అద్దంలోంచి చూపు మరల్చకుండా తన పని తాను చేసుకుపోతోంది. అమ్మమ్మగారు అంతే. తోట సంబరం, కాశీయాత్ర, గౌరీబుట్టలో లక్కపెడతలా ఉన్న పెళ్లి కూతుర్ని మేనమామలు తీసుకొస్తుంటే ఆ వైభవం చూడడానికి 2 కళ్ళు సరిపోతాయిటే అంటున్న అమ్మమ్మ పదశరి ఆనకట్ట లేకుండా సాగుతోంది. జీలకర్ర, బెల్లం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, నాగవల్లి, అప్పగింతలు ఇలా అశాంతం చూస్తేనే మనం ఫలానా పెళ్లికెళ్ళామని గర్వంగా చెప్పుకోగలం. అంతేగాని తూతుమంత్రంలో ఉదయం 10ంటికి ముహూర్తమైతే పనిపాట చేసుకుని అటు ఇటుగా భోజనాల వేళకి పెళ్లి మండపంలో అడుగుపెట్టి చల్లని ఏసీ హాల్లో కాస్త చల్లని డ్రింక్ ఆస్వాదించి అదయ్యాక ప్రాణం తెప్పరిల్లేక ఇహ హాలు అలంకరణ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అటు ఇటు పరికించి ఎవరొచ్చారు, ఎవరు ఎలాంటి గిఫ్ట్లు ఇస్తున్నారు, ఎవరెవరు ఏమేం నగలు పెట్టుకున్నారు అని చూసి అమ్మయ్య మన పరిశీలన అయింది, సేద తీరడము అయింది అని అందరితో పాటు క్యూలో నిల్చొని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మొహాల మీద 4 అక్షింతలు వేసేసి మనకెవరు ఏదో ఫంక్షన్లో ఇచ్చిన పాత గిఫ్టుల్లో దాన్ని శుభ్రంగా తుడిచి పక్కనున్న ఫ్యాన్సీ షాప్లో అందమైన గిఫ్ట్ కాగితంతో దాన్ని అలంకరింపజేసి దాన్ని ఆ కొత్త దంపతుల చేతిలో పడేసి వాళ్లతో కలిసి ఓ గ్రూప్ ఫోటో తీసుకొని భోజనాల గదికి దారి తీసినట్టు ఉండకూడదే. ఇక కడుపు నిండా నవకాయ పిండి వంటలు దట్టించి అది అరగడం కోసం ఓ 2 తాంబూలాలు లాగించి వాటిని నములుతూ దారి పొడుగునా వంటల గురించి వంకలు పెట్టుకుంటూ ఏర్పాట్ల గురించి పెదాయి విరుచుకుంటూ ఇంటికి చేరి కట్టుకున్న కంచిపట్టు చీరని విప్పి మంచం మీద గిరాటేసి ఓ వాయిల్ చీర కట్టుకొని భుక్తాయాసం తీర్చుకోవడంలో ఉండకూడదే పెళ్లికెళ్లడం అంటే. అమ్మమ్మ పెళ్లి మంత్రాల్లా నీ స్పీచ్ ఎక్కడా ఆగడం లేదుగాని నా ముస్తాబైపోయింది చూడు అంటూ అమ్మమ్మను ఉడికించడానికి ప్రయత్నించింది. ఏడ్సావులే, పిల్లకాకికేం తెలుసు అని కొట్టిపడేసింది. యువతరం అభిప్రాయాన్ని అమ్మమ్మతరం తన తలమీద ముసుగునోసారి సవరించుకొని చెప్పులు వేసుకుంటూ కూడా తన పని వివరించింది అమ్మమ్మ. పెళ్లిని ఒక మంచి కావ్యాన్ని చదువుతున్న అనుభూతితో ఆ శాంతం చూడాలి పిచ్చిమొద్దు. అలా మొదటినుంచి చివరి వరకు పెళ్లి వేడుకల్ని చూడటానికి వెళ్ళకపోతే ఒక్క ముక్కలో మేము పెళ్లి భోజనాలకు వెళ్ళొస్తున్నాం అని చెప్పుకోవాలి. ఇద్దరూ బయటికి వచ్చి ఆటో ఎక్కి కూర్చున్నాక కూడా అమ్మమ్మ తన మాటల ధోరణిని కొనసాగిస్తూనే ఉంది. అందరూ పెళ్లి వేడుకొని కనులారా వీక్షించాలని కదటి కళ్యాణ మండపాన్ని అత్యంత వైభవోపేతంగా అలంకరిస్తారు. దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవతలా పెళ్లి కూతుర్ని తయారు చేస్తారు. హా బాబు, ఇక్కడే ఆపు. అమ్మమ్మ, పెళ్లి మండపానికి వచ్చేసాం, దిగు, నీ వర్ణనంతా కళ్ళారా చూద్దూగాని పద అంది మనవరాలు. తన బోసునోటిని తిరిగినన్ని వంకర్లు తిప్పింది అమ్మమ్మ. లోనికొచ్చాక అక్కడ దృశ్యం చూస్తే అర్థమైంది. సుముహూర్తం, మంగళసూత్ర ధారణ కూడా పూర్తయిపోయిందని. ఏదో సినిమా టికెట్ల క్యూలా ఉంది వేదిక దగ్గర. చాంతాడులా నిల్చున్నారు జనం. నూతన వధూవరుల మీద అక్షతలు జల్లి తంతు పూర్తయ్యాక భోజనశాలలోనూ మళ్లీ క్యూ ప్రతి ఐటెం దగ్గర చిప్పచేత్తో పట్టుకున్న బిచ్చగాళ్ళలా నిల్చున్నారు అందరూ.
బరువు బరువు ప్లేట్లను మోసుకుంటూ నిలబడి ఖాళీ కడుపులో వాటిని నింపే ప్రక్రియ జరుగుతోంది. ఎక్కడో ఓ కుర్చీ ఖాళీగా కనబడితే అందులో అమ్మమ్మని కూర్చోబెట్టింది సుందరి. ఆ పక్క కుర్చీలో అమ్మమ్మగారి వేలు విడిచిన మేనమామగారి భార్య సుజాత కనిపించింది. ఉభయ కుశలోపరి ముగిశాక ఇద్దరూ మాటలలో మునిగిపోయారు. సుందరి తన వయసు వారితో మాటామంటి జరుపుతోంది. పోన్లే, మన చైనలుగాడి కూతురికి మంచి సంబంధమే కుదిరింది. పెళ్లి వైభవంగా చేశాడు. సుజాతమ్మ సంభాషణ కదిపింది. పెళ్ళంటే పాపం ఆడపెళ్లివారికి ఎన్ని నెలల హడావిడి. మంచి వరుణ్ణి ఏరి అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరచి తరిచి చూడాలి. ఆచార వ్యవహారాలు చూడాలి, జాతకాలు కలవాలి, లాంఛనాలన్నీ మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చాక అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. చుట్టుపక్కల లిస్టు రాసుకొని ఎవరినీ మర్చిపోకుండా ఆహ్వానించాలి. వారికి విడిది ఏర్పాట్లు, భోజనాది సౌకర్యాలు చూసుకోవాలి. ఒకటేమిటి, ఎన్నో పనులు. ఏ ఒక్కటి శృతి తప్పినా లయ తప్పుతుంది ఆ వేడుక. శుభలేఖలు వచ్చేయడం, వాటన్నిటికీ 4 మూలలా పసుపు బొట్లు పెట్టడం, పై ఊర్లలో ఉండే దూరపు బంధువులకి పోస్టు ద్వారాను, దగ్గర వారికి స్వయంగా ఆయా ఊర్లకి వెళ్ళి పొట్టు పెట్టి కార్డిచ్చి దారి ఖర్చులిచ్చి వచ్చాక పెట్టుపోతలు పెట్టి. ఎంత అట్టహాసం, ఎంత హడావిడి! పెళ్ళంటే మాటలా చెప్పు రాజేశ్వరి. సుజాతమ్మ ఎంతో సిన్సియర్గా ఆడపెళ్లివారి శ్రమని గుర్తుచేశారు. మధ్యలో ఎప్పుడూ వచ్చి చేరిందో సుందరి నిశ్చేష్టురాలైంది వారి సంభాషణ అంతా వింటూ. నిజమే కదా, పెళ్ళంటే ఎన్ని వ్యయ ప్రయాసలో కదా అని గాఢ నిట్టూర్పుతో తన స్పందన వ్యక్తపరిచింది. అమ్మమ్మ చలపతిరావు బాబాయ్ వాళ్ళు వాళ్ళ ఇన్నోవాలో బయలుదేరిపోతున్నట్ట. వస్తే మనల్ని మన ఇంటి దగ్గర దింపిస్తారట. బయలుదేరుదామా అడిగింది మనవరాలు. అదెంత భాగ్యం తల్లి, పదవే పోదాం. ఆ ఆటోవాడు మన గమ్యానికి చేరుస్తాడో ఇంకెక్కడికి చేరుస్తాడో అన్నంత స్పీడ్గా నడిపాడే తల్లి. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆటోలో కూర్చున్నాను తల్లి. వస్తానత్తయ్య, ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ ఇలాగే ఏదో కార్యంలో కలుద్దాం. అన్ని దూరాభారాలు రావాలన్నా వెళ్లాలన్నా అమ్మమ్మగారికి క్లుప్తంగా మాట్లాడడం అనేది తన ఖాతాలోనే లేనట్టుంది. అమ్మమ్మగారి అక్కగారి మనవరాలు వనజ, దాని పెళ్ళే ఈరోజు. వాళ్లు కార్డు పోస్టులో పంపినప్పటినుంచి ప్రయాణం కట్టేశారు ఈ పెళ్లికి. ఏమిస్తే కొనగలం ఈ ప్రేమలో అభిమానాలు? అమ్మమ్మ హడావిడిగా పిలుస్తూ వచ్చింది సుందరి. ఏమిటి ఆ గావకేకలు? ఏం కొంపలంటుకున్నాయిటా ఇప్పుడు? అదే మనం ఓ సంవత్సరం క్రితం వెళ్ళాం కదా వనజ పెళ్లికి. ఆ వనజ విడాకులు తీసుకుంటుందేటిరా. అప్పుడు పెళ్లిలో కలిసిన ప్రకాశన్నయ్య ఈరోజు పనిమీద మా బ్యాంకుకి వచ్చాడు. తను చెప్పాడు. కుండ బదులు కొట్టింది సుందరి. తనకి తెలియకుండానే హతాసురాలైంది. అమ్మమ్మ, అదేంటే నిజమేనా? లక్షలు కుమరించి ఎంత ఘనంగా చేశారు పెళ్ళి? వాపోయింది అమ్మమ్మ. నిజమే అమ్మమ్మ, వాళ్ళ ఆయన వివే కష్టాలు పెడుతున్నట్ట. అయ్యో అదేం చోద్యమే, సీతారాముల కళ్యాణాన్ని తలపించేలా చేశారు పెళ్ళి. ఇద్దరు చిలక గోరింకల్లా చూడముచ్చటైన జంట. భోజనాలు ఎంతో పద్ధతిగా రుచికరంగా ఉన్నాయని ఆవపెట్టి చేసిన చింతపండు పులిహోర నోట్లో వేసుకుంటే నెయ్యితో పాటు కరిగిపోయే బూరెలు, కందా బచ్చలి కూర, కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి ఒకటే రెండా అవి. విస్తరంతా విస్తరించింది ఆ కమ్మని విందు. అమ్మమ్మ గుటకలు వేస్తూ ఆ రుచులని, ఆ వైభవాన్ని తలుచుకున్నారు. ఇప్పుడు ఆ రుచి చేదు సంతరించుకుంటోంది. ఓ నిట్టూర్పు విడిచి తలని ఆడిస్తూ ఓ గాఢమైన నిర్ణయం వెలిబుచ్చారు అమ్మమ్మగారు. సంప్రదాయాలు సరిగమలను ఆలపించడంలో పక్కదారి పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది అమ్మమ్మ. ఒంట్లో ఓపిక లేకపోయినా, వయసు సహకరించనని మొరాయించినా పట్టుబట్టి పనిగట్టుకుని వనజ ఇంటిదారి పట్టింది. సుందరి క్యాబ్ బుక్ చేస్తే ఒంటరిగానే పయనమైంది అమ్మమ్మ. వనజ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్లుంది. ఇంకా వివేక్ రాలేదు కాబోలు. ఇహ ఆ ఇంట్లో అమ్మమ్మగారి పరిశోధన ఆరంభమైంది. కాఫీలు, పలహారాలు అయ్యాక తాపీగా ఆలాపనికి ముందు తంబూర శృతి చూస్తున్నట్లు వనజ ఓ మాట అడుగుతానే. పెద్దముండదాన్ని కదా, తిట్టుకోకు. మనసులోని బాధ మాటల్లో కనిపించింది. అది తెలియాల్సిన వారికి తెలిసింది కూడాను. ఎంత అట్టహాసంగా ఆకాశమంత షామియానా, భూదేవంత ఫంక్షనాల్లో లక్షణమైన కుర్రాడితో లక్షలు కుమ్మరించి పెళ్లి జరిపించాడే మీ నాన్న. ఇప్పుడు చైనలుగాడు ఎంత కృంగిపోతాడే. ఏమైందిరా, ఏంటి సమస్య? రేపో మాపు పోయేదాన్ని, కాటికి కాళ్ళు చాపుకున్నదాన్ని. నాకెందుకులే అని ఊరుకోలేకపోయానురా. ఈ కాలంలో పెళ్లిళ్ళు, విడాకులు చకచక అయిపోవడం చూస్తుంటే చాలా బాధ కడుగుతోందిరా. మాకే కనుక బ్రతుకుంటే పిచ్చిది ఎంత కుమిలిపోయేదో. బర్రున ముక్కు చీదారు అమ్మమ్మగారు. పైటి చెంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ తల్లడిల్లిపోయింది. ఆ తరుణి లేదు. అమ్మమ్మ, ఇంక నేను అతనితో కలిసి ఉండలేను. ప్రతిదానికి ఎడ్డామంటే తెడ్డామంటాడు. బావురు మంది బాధని కుమ్మరించేస్తూ. ఆ నవవధు
అంతదాకా తన కన్నీటితో మాత్రమే నేస్తమైన తన చెంగును మరో కన్నీటి తడికి ఆసరాగా నిలిపింది అమ్మమ్మ. తాగుడు, జూదం, మండలంతో తిరగడం గట్రా ఏమన్నా ఉన్నాయేంట్రా ఆ కుర్రాడికి? పెళ్లి పీటలు వారడానికి అవే పెద్ద సమస్యలు. అవే అన్నది ఆమె అనుభవం. అందుకే ఆరా తీసింది అమ్మమ్మ. అదేం లేదమ్మమ్మ, వంటల దగ్గర్నుంచి వేసుకునే బట్టల వరకు, నా మాట తీరు, నా నడక, ఇలా అన్నింటికీ ఆక్షేపణలను అద్దుతుంటాడు. అన్నింటా అంశపాదు పెడతాడు. తనకి అన్నీ తెలుసు అన్నట్లు, నాకేమీ చేతవాత కాదన్నట్లు ఉంటుంది అతని ధోరణి. ప్రతిరోజు గొడవలే. విసుగొచ్చేసింది అంటూ మళ్ళీ బావురుమంది వనజ. తన బాధని అమితంగా ప్రేమిస్తూ విషయం గ్రహించింది పెద్దతనం. అయ్యో పిచ్చి తల్లి, ఊరుకో, బాధపడకు అని వనజని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమగా పసిపాపని లాలించినట్లు చెప్పసాగింది అమ్మమ్మ. తలమీద నుంచి తెల్లటి ముసుగును పక్కకి తీసి, ఇది చూడు, ఇది మీ తాతగారు మాకు పెళ్ళైన తొలి ఏడాది వేసిన పచ్చెబొట్టు. ఆయన జేబులో ఉన్న ముఖ్యమైన కాగితాలు తీయకుండా బట్టలు ఉతికేశానని తన చేతిలో ఉన్న స్టీల్ కంచాన్ని సుదర్శన చక్రంలా నా మీదకు గిరాటేశారు. అది నా మొహాన్ని ముద్దెట్టుకుంది. నెత్తురుడే నా ముఖాన్ని చూశాక పరశురాముడుకున్నంత ఆయన కోపం పటాపంచలైపోయింది. మెత్తని గుడ్డ తీసి కట్టుకట్టి పక్కనున్న ఆచారిగారి దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. తల్లి స్తనాన్ని గురోలుతున్న కుర్రాడికి నిద్ర ఆవహించి అది పట్టుతప్పి నోటికి పాలు అందక అది మళ్లీ నోట కరుచుకోవడం రాక ఏడ్చే పురిటి గుడ్డులా వలవలా ఏడ్చేశారు మీ తాతగారు. మరి నువ్వు విడాకులు తీసుకుంటానని మీ అమ్మనాన్నలకి చెప్పలేదా? తన బాధలు మినిమైజ్ చేసి అమ్మమ్మ కాపురాన్ని ఎన్లాట్ చేసింది వనజ. తాతది తప్పని, నీదే కరెక్టు అని నువ్వు వాదించలేదా? వనజ ఉత్సుకత ఊలు దాటుతోంది. పిచ్చిమొద్దు. తన కలంకాన్ని తన కన్నీటితో ఆయన కడిగేసుకున్నారు. ఈ విషయం ఇప్పటిదాకా మా ఇద్దరి మధ్య ఉంది. ఇదిగో ఇప్పుడే నీకు చెప్పాను. ఆ దెబ్బ మానిపోయింది. మేము దాన్ని మర్చిపోయాం. ఆ తర్వాతే కదా మీ పెద్దనాన్న రాజ్యమత్త సుభద్రత్త పుట్టుకొచ్చారు. బోస్నూరుతో ముసిముసిగా సిగ్గుపడింది. మరి ఈ దెబ్బ మేటర్ ఎలా సెటిల్ చేసుకున్నారు? వనజలో ఉత్కంఠ ఆగడం లేదు. కాపురంలో ప్రతి చిన్న మాటకి పంతాలు పనికిరావురా. మా మధ్య కూడా చిరాకులు పరాకులు ఉండేవి. బాగా కోపం వస్తే ఓ రోజంతా స్ట్రైక్ చేసేదాన్ని. మన్నాటినుంచి సరామామూలే. పిచ్చి సన్యాసి, మా మధ్య జరిగే అంతర్యుద్ధాలు కనీసం మీ పెదనాన్న అత్తలకు కూడా తెలిసేది కాదు. నమ్ముతావా? తెలిసిందల్లా ఒకటేనే వనజ. పెళ్ళంటే మన జీవితం అమ్మానాన్నల సంరక్షణలోంచి వేరొకరి జీవితంతో ముడిపడడం. అమ్మానాన్నల స్థానం భర్తీ చేయడానికి మన శ్రేయస్సుని 100% కోరుకుంటూ వారు నిర్ణయించే ఒక వ్యక్తి భర్తగా రావడం. మంచైనా చెడైనా అన్నీ భర్తే భరిస్తాడని భరోసా. పిచ్చి బెసరకాయ. అమ్మానాన్నలు తిట్టినా కొట్టినా వారిని వదిలి వెళ్ళిపోయామా? అమ్మకి పనిలో సహాయం ఆపేసేవాళ్ళం. నాన్నకి ఎదురు పడకుండా తిరిగేవాళ్ళం. అది ఒక్కరోజేనే. రాత్రి నిద్రోతుంటే చల్లగా నిమిరే చెయ్యే నాన్న. లేచి కూర్చొని జుట్టుపైకి ముడేసి కనుబొమ్మలు కూడా ముడేసి మరైతే ఒక్కసారి కూడా తాతది తప్పు అని ఆర్గ్యూ చేయలేదా నువ్వు? నాకన్నా వయసులో పెద్ద, పైగా పట్టభద్రుడు. 10 మందితో కలిసి నౌకరీ వెలుగబడుతున్నా మీ తాతకి ఏది తప్పో ఏది ఒప్పు? అలా నువ్వేమీ చెప్పకపోతే పలుచనైపోతావు కదా. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పనంగా పెట్టేశావు కదా. నీకలా ఎప్పుడూ అనిపించలేదా అమ్మమ్మ? ఏంటది? సెఫీల్ సెట్టా అంటే ఏంట్రా? చదువుకోలేదు కదా, నాకు తెలీదు. అమాయకత్వం ఆవులించింది. అదే అమ్మమ్మ, ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. నీ మొహం, నీ తెలివి తెల్లారినట్లే ఉంది. మొగుడు పెళ్ళాలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసూను. మరిలో అభిమానం ఉండాలి కాని ఆత్మాభిమానం కాదురా. మేమిద్దరం ఎప్పుడూ వాదించుకోలేదు ఏ విషయంలోనూ. ఆ పని చేసేది బారిస్టర్ పట్టా పుచ్చుకునేవాళ్లే కదా. మరోసారి అమ్మమ్మ అమాయకత్వం తన ఉనికిని చాటింది. తన మాటలు అత్యంత శ్రద్ధతో వనజ వింటోందని గ్రహించి తన మాటల వానని జడివానలా మలిచింది అమ్మమ్మగారు. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, చుట్టాలు, పక్కాలు, వేడుకలు ఇవే కాదు. పెళ్లి చేయడం అంటే తల్లిదండ్రులకి ఓ యజ్ఞం, ఓ పరీక్ష, ఓ దీక్ష. ఏళ్ళు ఊళ్ళు కష్టపడి సంపాదించిన ధనాన్ని పిల్లల పెళ్ళిళ్ళని కేటాయిస్తారు. పిల్లలకి అన్ని విధాలా సరిపోయే సంబంధాలు వెతకడం. ఆ కుటుంబ నేపథ్యం, పద్ధతులు, ఆచార వ్యవహారాలు, పిల్లవాడికి ప్రవర్తన ఎలాంటిది, ఏమైనా దురలవాట్లు ఉన్నాయా, జాతకాలు సరిపోయాయా ఇత్యాదులన్నీ చూసి అన్నీ సరిపోతే కట్న కానుకలు, బేరసారాలు, పెట్టిపోతలు మొదలైనవన్నీ ఓ 4-5 దఫాలుగా కలిసి చర్చించి ఓ అంగీకారానికి వచ్చాక ముహూర్తాల మాట ముందుకొస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉండాలి, భోజనాల్లో ఏ ఏ పదార్థాలు ఉండాలి అనే విషయం దాకా కూలంకషంగా చర్చించి
అప్పుడు నిర్ణయిస్తారు మన తల్లిదండ్రులు. మనం వేసుకునే బట్టలవే ఒకటికి 10 మార్లు చూసుకుంటారు. మనం తినే తిండి కూడా ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చేదే నిర్ణయిస్తారు. ఇవాళ వేసుకుంటే రేపు చిరిగిపోయే బట్టల విషయంలోనూ నేను తిన్నది రేపటికి మలమయ్యే ఆహారంలోనే అత్యంత శ్రద్ధ తీసుకునే మన అమ్మానాన్నలకి తెలీదా మనం ఎక్కడ సుఖపడతామో జీవితం విషయంలో? ఎన్నో జాగ్రత్తలు పాటించి మరీ ఈ పెళ్ళిళ్ళనేవి నిర్ణయిస్తారు. మనం బావుంటేనే కదా వారికి ఆనందం. తన మాటలు వింటున్న వనజకు లోపల అంతర్మథనం జరుగుతోందని గ్రహించింది. 7 పదులు దాటి ఏరువాక చేరడానికి సిద్ధంగా ఉన్న అమ్మమ్మ. సరే వనజ, మరో కప్పు కాఫీ పట్టరావి. అది తాగేశాక క్యాబ్ బుక్ చేస్తే నే బయలుదేరతానే. పొద్దుపోయింది బాగా. వనజకి స్పేస్ ఇవ్వడానికి తన అనుభవాన్ని రంగరించింది అమ్మమ్మ. కాఫీ కప్పులతో వచ్చిన వనజని చూస్తూనే ఇట్టే పసిగట్టేసింది వనజ అంతరంగాన్ని, ప్రయాణాన్ని పశ్చిమ దిశగా సాగిస్తున్న అనుభవసారం. కాఫీ చాలా బాగా పెట్టావే, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు పచ్చగా బతకాలే తల్లి నువ్వు అంటూ మనవరాల్ని ముద్దాడింది అమ్మమ్మ. వనజ, ఉద్యోగం నీకు జీతం ఇస్తుంది. అక్కడ నీ పెట్టుబడి, నీ తెలివితేటలు కష్టం. దాన్నే వదలలేకపోతున్నావు. అదేంటండి, సెఫీల్ సెట్ కోసం నీ ఆఫీసులో నీ బాస్ ఎప్పుడు ఏమీ అనలేదా? ఆలోచించు. అక్కడ సర్దుకుపోవడం లేదా? బాసుని కసిదీరా తిట్టుకుంటూ. అయినా సరే 60 ఏళ్ళొచ్చేదాకా ఇచ్చే జీతం కోసమే సెఫీల్ సెట్ని వదులుకుంటున్నావు నువ్వు. నిన్ను ఓ ఇంటిదాన్ని చేయడానికి మీ అమ్మ నాన్న వారి జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు. పెళ్లి నీకు జీవితాన్ని ఇస్తుంది. జీతమిచ్చే ఉద్యోగం కోసమే నీ సెఫీల్ సెట్ని వదులుకున్న దానివి. మరి జీవితాన్ని సార్థకం చేసే పెళ్లికెంత విలువ ఇవ్వాలి వనజ? నీ మొగుడు మరీ కసాయివాడు కాదు. పనికిరానివాడు అయితే పెద్దలైన మేమే హద్దుల్ని పక్కకి జరిపి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. మాకు కావాల్సింది నిండైన మీ జీవితం ఆనందమయం కావడం. వనజ కంటతడి అమ్మమ్మ కన్నుసన్నలను దాటిపోలేదు. ఈ కుర్రాడు నచ్చలేదని విడిపోయిన ఎల్లకాలం ఇలా ఉండిపోలేవు కదా. మరో వ్యక్తిని వివాహం ఆడే ముందు అతనితో అన్నీ కుదరాలి కదా. అతని కుటుంబ నేపథ్యం, ఆచార వ్యవహారాలు, తీరుతెన్నులు అన్నీ చూసుకోవాలి. వనజలో జరుగుతున్న అంతఃకరణ శుద్ధికి మరింత ఎరువు వేశారు అమ్మమ్మ. మన సమాజం ఎంత జెట్ స్పీడులో ముందుకు దూసుకుపోతున్నా అది అమెరికా సంస్కృతిని వంటబట్టించుకోవడంలోని, కానీ వేళ్ళూనుకుపోయిన మన సంప్రదాయాలను దాటి కాదు. అమెరికా ఎన్నటికీ ఇండియా కాలేదు, ఇండియా ఎన్నటికీ అమెరికా కాలేదు. సప్త సముద్రాలంత తారతమ్యం ఉంది వీటి మధ్య. మొన్న మధ్య టీవీలో చూసానే, పెళ్లికి ముందే కాపురం పెట్టేస్తారట, పిల్లల్ని కూడా కనేస్తారట. అవేంటది సెఫ్రిసిటీ అదేనా? సమస్య వస్తే భేషుగ్గా విడిపోతారట, వేరేవాడిని పెళ్లి చేస్తారట. అక్కడి కాలమాన పరిస్థితులను అనుసరించి చట్టాలు రూపొందించారట. విడాకుల చట్టం అక్కడ చాలా సులువుగా ఉంటుందిట. ఓ 3 పెళ్ళిళ్ళు 6 విడాకులు తీసుకున్న మహనీయులు రాశారేమో చట్టాలక్కడ. అంతఃకరణ శుద్ధి పూర్తయి పశ్చాత్తాపం వైపు వడివడిగా అడుగులేస్తోంది. కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయి విస్తుపోయి వింటోంది వనజ అమ్మమ్మ మాటలు. ఏ చదువు లేని, ఏ దేశాలు తిరగని అమ్మమ్మలో ఎంత పరిపక్వత! వనజని గుండెలకు హత్తుకొని ప్రేమగా తల నిమురుతూ గీతాగోవింద వినిపిస్తోంది అమ్మమ్మ. వనజ చెవికి మాత్రమే వినిపడేటట్లుగా మంద్రస్వరంతో. మంద్రం ఎంత మాధుర్యమో మనందరికీ తెలుసు. మన సంప్రదాయాలు, ఆచారాలు వేరమ్మా. మన వివాహబంధానికి శాశ్వతత్వపు పసుపులొద్దాం. జీవితాంతం నలుగుపెట్టాం. ఇక్కడ విడాకులు చాలా కఠినతరం. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని సుసంపన్నం చేయడానికి అవి చాలా రూపొందించబడ్డాయి. భార్యాభర్తలు ఇరువురూ కలిసి ఆర్జీ పెట్టుకున్నా సరే ఓ కప్పు కింద ఓ 6 నెలలు జీవించాక ఆనకరమ్మంటారు. అప్పటికి వారి నిర్ణయం విడాకులకే పరిమితై ఉంటే జడ్జిగారు వీరిద్దరినీ కూర్చోబెట్టి ఎవరెవరు ఎంత సర్దుపోగలరు అడిగి తెలుసుకొని సాధ్యమైనంతవరకు బంధాన్ని కలిపి ఉంచడానికే చూస్తారట. ఈ పద్ధతి ద్వారా 30% వివాహాలకి తిరిగి బాజాలు మోగించారట. మా సుబ్బుగారు లేడు, అదేనే నీకు చిన్నాన్న అవుతాడు వాడు. ప్లీడరీ వెలుగబెట్టాళ్లే, వాడే చెప్తుంటాడు ఇలాంటివి నాకు. చదువు సంధ్య లోకజ్ఞానం లేనిదాన్ని నాకివన్నీ ఎలా తెలుస్తాయిలే. వనజలో వచ్చినప్పుడు కనిపించని తేటదనం చూసి ఆనందపడింది అమ్మ. చాలా పొద్దుపోయిందే, నాకు కారు ఏర్పాటు చేసి రాజ్యమత్తకి ఫోన్ చేసి కారు నెంబర్, డ్రైవర్ నెంబర్ చెప్పేశావంటే మళ్ళీ వస్తాలే. నువ్వు వివేక్ ఇంట్లో ఉండే సమయంలో తను వచ్చిన పని అయిపోయిందని సెలవు కోరింది. వద్దు అమ్మమ్మ, నేను అత్తకి చెప్తా. రేపొద్దున నేను వివేక్ ఆఫీస్కి వెళ్తూ నిన్ను దింపేస్తాంలే. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో.
గారాలు పోయింది వనజ. మినపరొట్టె బెల్లం పాకం నీ మనవడికి ఇష్టం. నీకు మెత్తగా వేస్తాలే, ఈ గుళ్ళతో చెప్పరిద్దుగాని అంటూ అమ్మమ్మకి రేడియోలో పాత మధురాలు అంటే ఇష్టమని ఎఫ్ఎం పెట్టి వంటింట్లోకి అడుగువేసింది వనజ. పెళ్ళంటే నూరేళ్ల పంట. శుభ్రంగా ఒత్తులన్నీ నొక్కి వక్కానిస్తూ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.